ప్రైజ్ ది లార్డ్ అండి. మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ నూతన దినముకై దేవునికి స్తోత్రములు చెల్లించుకుంటూ మరి మన యొక్క సిస్టర్స్ ఫెలోషిప్ ప్రార్థనగా ఆరంభించుకుందాం. ప్రేంగల తండ్రి, కృపగల దేవ, యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన నామంలో మరి యొక్క నూతన దినంలో తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో స్త్రీలముగా ప్రభా మీ పాదంలో చెంత చేరే భాగ్యము దయచేశారు. అందును బట్టి స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రభా మాకు ఇచ్చిన ఈ అవకాశముకై స్తోత్రములు. గొప్ప దేవుడవుగా, అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యం జరిగించు దేవుడవుగా, ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి తండ్రివిగా, తండ్రి అన్ని నాముల కంటే పైనామం కలిగినటువంటి దేవుడవుగా మీరు మా మధ్య ఉన్నందుకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చి వాడవుగా ఉన్నందుకై స్తోత్రములు. తండ్రి మమ్మల్ని అందరినీ మీ యొక్క రెక్కల దాపున మాకు ఆశ్రయం కలగచేసి మాకు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలం దయచేసి తండ్రి మరొకసారి మీ కృపను పొందుకునే భాగ్యం దయచేశారు. అందును బట్టి స్తోత్రం. ఈ రీతిగా ప్రభా మా సహవాసంను దీవించుము, ఆశీర్వదించుము. అనేకులకు దీవెనకరంగా మార్చి మీ నామానికి ఘనత మహిమ ప్రభావాలు పొందుకునమని ఆది అంతమయుండి నడిపించి మీరే మయం పొందుకుంటున్నామని యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మరి మన ఆ వాక్యం వినక ముందు పాట విందామండి.
స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను. దేవా నా హృదయము నీ యందు స్థిరమాయెన్, నే పాడుచు స్తుతింతున్, నా ఆత్మగానము చేయున్, నే పాడుచు స్తుతింతున్, నా ఆత్మగానము చేయున్. మరొకసారి అందరికీ ప్రేస్తలోనండి. మరి ఈరోజు వాక్యం అందించడానికి మన మధ్య సిస్టర్ అరుణ శామ్యుయల్ ఫ్రమ్ తిరువూర్ తనున్నారు. గాడ్స్ హ్యాండ్ మెయిడెన్. తను మనకు వాక్యం పంచుకుంటారు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి చదువుకుందాము. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మార్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. పరిశుద్ధులకు ఉపచారం చేయటం, పరిశుద్ధులకు ఆతిథ్యం ఇవ్వడం. మరి పరిశుద్ధ గ్రంథంలో ఈ ఉదయకాల సమయంలో ఆకుల ప్రిస్కిల్లా ఆకులని గుర్చి చూస్తున్నాము. పౌలు గారు కొరింథీకి వచ్చినప్పుడు ఈ ప్రిస్కిల్లా వాళ్ళ ఇంట్లోనే ఆతిథ్యం తీసుకునేవారు, వారి ఇంటికే వచ్చేవారు. ప్రిస్కిల్లా ఆకుల పౌలు గారిని చేర్చుకొని మరి ఆయనకు ఉపచారం చేస్తూ ఆయనకు ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు. బహుకాలము వారి గృహంలో ఉన్నారు పౌలు గారు. మరి అలాంటప్పుడు వారికి ఉన్న పరిస్థితులు ఏమిటో గాని పౌలు గారిని అన్ని దినాలు ఆయన అక్కడ ఉన్న దినాలన్నీ కూడా వారి గృహంలో చేర్చుకొని పౌలు గారికి ఉన్న భారము ఏ విధము చేతనైనను ఆత్మల రక్షణ, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడై ఉన్న పౌలు గారికి వీరు పరిచర్య చేస్తూ ఉపచారం చేస్తూ ఆతిథ్యం ఇస్తూ వచ్చారు. మరి ప్రిస్కిల్లాకు ఎంతో దైవభక్తి ఉంది. ఈమె తన భర్తను కూడా మరి ఈ దైవ కార్యంలో ఈ ఉపచారం చేయటంలో, పరిశుద్ధులకు ఉపచారం చేయటంలో భర్తను కూడా ఆమె కన్విన్స్ చేసుకొని ఇద్దరు కలిసి ఈ పరిచర్య చేసేవారు. పౌలు గారు ఆయనతో పౌలు గారు వీళ్ళతో ఉన్నప్పుడు మరి ఆయన దినదినము కూడా అక్కడ వాదిస్తూ అందరినీ సత్యం విషయమై ఒప్పింపజేస్తూ ఉండేవారు. అందువలన మరి ప్రాణానికి కూడా అపాయం ఉంది. అయినప్పటికీ కూడా వారు ప్రాణమునకు తెగించి పౌలు గారి ప్రాణమునకు వీరి ప్రాణం ఇవ్వడానికి కూడా తెగించి వారి గృహంలో చేర్చుకున్న వారుగా ఉన్నారు. వారి ఇంటిలో కూడా సంఘం ఉంది. ప్రిస్కిల్లా వాళ్ళ గృహంలో కూడా సంఘం ఉంది. ఆత్మల రక్షణ విషయమై వీళ్ళు కూడా భారం కలిగి పౌలు గారితో కూడా కలిసి సమకూర్చేవారుగా ఉన్నారు. తర్వాత అన్యజనుల్లో కూడా సంఘంలో వారు వీళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసిన వారుగా ఉన్నారంటే అన్యజనుల రక్షణార్థం కూడా వీరెంతో ప్రయాసపడిన వారుగా ఉన్నారు. పౌలు గారు మరి రోమా పత్రికలో 16వ అధ్యాయంలో ఏం చెప్తున్నారు? నా జత పని వారైన ఆకుల ప్రిస్కిల్లకు వందనములు తెలియజేయండి. అంటే పౌలు గారితో కూడా కలిసి వీరు జత పని వారు ఆ స్థాయికి వచ్చారు. పౌలు గారు జత పని వారు అనే స్థాయికి వచ్చారు వీరు. అంటే ప్రిస్కిల్లా ఆకుల మరి వారు ఎంత ప్రయాసపడితే పౌలు గారు జత పని వారు అనే పదాన్ని వాడతారు. అలాగే అన్ని జనుల్లో ఉన్న సంఘములు కూడా వీరెంతో ప్రయాసపడి వారి ఆత్మల రక్షణ విషయమే భారం కలిగిన వారుగా ఉన్నారు. అన్ని జనుల్లో నుంచి ఆత్మల రక్షణ అంటే అది చాలా ప్రయాసతో కూడింది.
ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, ఎదిరింపులు అవన్నీ ఉంటాయి. వాటన్నిటి విషయంలో కూడా వారు మరి తట్టుకొని, తాడుకొని, వాటన్నిటి ఎదిరించి ఆత్మల రక్షణ విషయమై వారు పోరాడిన వారుగా ఉన్నారు. అందరి విషయంలో పౌలు గారు చెప్పినట్టు అందరి విషయంలో స్వతంత్రుడనై ఉన్నాను. ఎక్కువ మందిని సంపాదించుకోవడానికి బలహీనుల విషయంలో బలహీనుడిగా ఉన్నాను. ఏ విధము చేతనైనా కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నానని పౌలు గారు చెప్పినట్టు వీరు కూడా అందరికీ అన్ని విధముల వారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా మనం సాయపడగలుగుతాం. కొంతమందిని కొంచెం పొగిడితే వారు మరి మన దగ్గరికి రాగలుగుతారు. కొంతమంది మరి వారి బలహీనతలో, వారి అవసరాల్లో మనం సాయపడితే వారు మందిరానికి రాగలుగుతారు. ఆ విధంగా ఎటువంటి వారికి ఏ విధము చేతనైనా కొందరిని రక్షింపాలనేసి బలహీనులకి బలహీనులుగాను, ఎటువంటి వారికి అటువంటి వారిగా ఉండి ఆత్మలను సంపాదించడానికి ప్రయాసపడిన వారుగా ఉన్నారు. వారి విషయంలో ఒక మాట ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. ఎక్కువ ప్రాధాన్యత కలిగిన విషయం ఏంటంటే, ప్రాణమునకు, పౌలు గారి ప్రాణమునకు వారి ప్రాణం ఇచ్చుటకైనను తెగింపు చేశారు. అంటే సువార్త పరిచయం చేయడానికి ఆత్మ సంపాదన విషయంలో తెగింపు చాలా అవసరం అయి ఉన్నది. ఆ తెగింపు లేదే ఇప్పుడు సృష్టి పనిచేస్తున్నారంటే ఇది ఎంతో తెగింపు, ఇదెంతో వ్యయ ప్రయాసంతో కూడింది. మరి సిస్టర్స్ ఆ విధంగా కొంత చొరవ, తెగింపు కలిగి ముందుకు సాగవలసిన వారుగా ఉన్నారు. మనం చేసే పని ఇటువంటి సహోదరులు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు కూడా సంఘాల్లో మరి ఆత్మలు సంపాదించడం, సంఘం కట్టడం అంటే అది ఎంతో ప్రయాసతో కూడింది, అది ఎంతో తెగింపుతో కూడింది. కొన్ని ప్రాంతాల్లో మరి సంఘం కట్టడం అంటే మన సంఘాలన్నీ కూడా ఆ విధంగా సిస్టర్స్ కూడా ఎంతో ప్రయాసపడితేనే సంఘాలు నిర్మాణం అవుతూ వచ్చాయి. మన భారతదేశంలోనే ఏంటి, ఇతర దేశాల్లో ఏంటి, ప్రపంచ వ్యాప్తంగా ఇన్ని సంఘాలు కట్టబడ్డాయంటే ముఖ్యంగా మన సహవాసంలో పరిచర్య చాలా ఉంది. సిస్టర్స్ పరిచర్య ద్వారా ఆత్మల సంపాదన, తర్వాత సంఘాలు కట్టబడడం, ఇవన్నీ కూడా దేవుని కృప ద్వారా జరుగుతూ వస్తున్నాయి. అప్పుడు అకుల ప్రిస్కిల వాళ్ళు చేశారు, ఇప్పుడు మన సంఘాలు చేస్తున్నారు. ఇక ముందు కూడా దాన్ని కొనసాగించాలని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రభు ఈ వాక్యంను దీవించునుగా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. మరి మనం ప్రార్థనలోకి ప్రవేశిస్తామండి. మరి సిస్టర్ షారన్ ప్రేయర్ చేస్తారు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, మహిమగల రాజా, జీవాధిపతి, అత్యున్నతమైన సింహాసనం మీద ఆశ్చర్య గొప్ప దేవ, అద్వితీయ సత్య దేవుడవు, ఏక చక్రాధిపతివి, రాజులకు రారాజు, ప్రభులకు ప్రభు, భూపతులకు అధిపతి అయిన దేవ, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో చేరి రాగలడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి ఈ జూమ్ ద్వారా మీరు ఇచ్చిన మాకు ప్రభావ, మీరు మీ దాసరాలు నిలబెట్టుకుని మాట్లాడిన విధానం బట్టి స్తోత్రములు ప్రభా. ఏ విధంగా అయితే ప్రభా హక్కుల పిసికిలా ఉపచారం చేస్తూ వచ్చారో ప్రభా, పోస్టిన్ పౌలు విషయంలో గత పని వారిగా ఉంటూ వచ్చారు నాయన ప్రభా. తండ్రి ఆత్మల రక్షణ కోసం ప్రయాస పడుతూ వచ్చిందో నాయన, సంఘ నిర్మాణం కోసం పాటలు పడుతూ వచ్చారు. తన ఇంటిలోనే సంఘము ప్రభా ఏర్పరచబడుతూ వచ్చింది. నిజముగా ఆ కాలంలో మొదటి అపోస్తుల కార్యములలో ప్రభా ఎంత ప్రభా సెంచరీలో వాళ్ళు ఎంతో కష్టపడుతూ వచ్చారు ప్రభా. నిజముగా తండ్రి సువార్త భారమిస్తూ వచ్చినావు నాయన, స్తోత్రములు. నా మటుకు మా మటుకు మేము కూడా తండ్రి ప్రభా పిసుకులవలే ప్రభా కులవలే
మేము కూడా తండ్రి సహకరించే వారంగా ప్రభా, నిజంగా తండ్రి నిన్ను ప్రభా నీ పక్షంలో నిలబడే వారంగా, రోషంగా జీవించే వారంగా నాయన, కలవరి శిలువలో మీరు కాచిన రక్తము ప్రభా, ప్రశస్తమైన రక్తం ద్వారా నన్ను మమ్మల్ని కొని ప్రభా మీ సంఘంలో చేర్చిన ప్రభా, అట్లా అనేకులను ప్రభా సంఘంలో చేర్చి వారంగా నన్ను మమ్మల్ని సిద్ధపరచమని కొంచున్నాను తండ్రి. నీ విత్తబడిన వాక్యాన్ని ఇరకటి ఫలింప చేయండి, మీరు ఆశించిన విధానంలో జీవించడానికి ప్రభా సహాయం చేయమని కోరుకుంటూ నాయన, ఈ జూమ్ లో ఎవరైతే అక్కర్లో ఉన్నారో ప్రతి అక్కర తండ్రి ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ప్రభావ ప్రతి ఒక్క నీడ్ మీ మహిమాశ్వరంలో తీర్చి మహిమ పొందమని కోరుకుంటూ ఈ యొక్క తండ్రి ఈ యొక్క పరిచయాన్ని కూడా నానాటికి అభివృద్ధిపరిచి మీ మహిమ కొరకు మీరు అక్కడి వరకు మమ్మల్ని సిద్ధపరచుకోమని కోరుకుంటూ మీకే ఘనత మహిమ ఆరోపిస్తూ ఈయన కొద్ది ప్రార్థన ఘనమైన ప్రభు వారి మహిమగల నామంలో ప్రార్థించి స్మించి పెట్టుకుంటున్నాము నా కన్న తండ్రి, ఆమేన్. సిస్టర్ గీత ప్రేయర్ చేయండి అమ్మా. ప్రేమానం కృష్ణ మీ పరలోక తండ్రి, మహాగరుడ, మహనీయుడ, మహోన్నతుడ, అంత కార్యం చేయవాడు ప్రభా, నిజంగా నమ్మదగిన దేవుడు అవునైనా ప్రభా, నీ పాలన కొద్దినాలు ప్రభా, మరి ఒకసారి అవునైనా ప్రభా నీ నా పేట చేరి ప్రార్థించడానికి నన్ను మమ్మల్ని ప్రభా మీరు అవునైనా ప్రభా ఒక వందగా మీరు ఏర్పాటు చేసుకునే దాన్ని మట్టుకు నేను ఎంతైనా గనపరుస్తున్నాం ప్రభా. అవునైనా ప్రభా మరి ఒకసారి అవును ప్రభా తీసుకెళ్ళని బట్టి అవునైనా ప్రభా మీరు మా గమనానికి తీసుకొచ్చినట్టు లేఖన వచనాలను మట్టుకు నీకు ఎంతైనా స్తోత్రాలు వారి వల్ల మేము కూడా నిజంగా నీ విడుదలైన వారికి అవునైనా దేవతాన్ని ప్రభావ సేవ చేయటం, నిజంగా అవునైనా ప్రభావ ఆత్మలను చేకూర్చడంలో అవునైనా ప్రభావ నీ సన్నిధానికి అవునైనా ప్రభావ ఎంతో మంది బిడ్డలు తీసుకురావచ్చడంలో ప్రభావ అవునైనా దేవతలు మేము కూడా వారిని చూసి నేర్చుకునేలాగా మీరేమి కృపను మాకు దయచేయండి నాయన, కృప చూపించండి. నిజంగా అక్కుల పిసుకుల ప్రభావ పౌలకి ఏ విధంగా సేవ చేసినారో నిజంగా అవునైనా ప్రభావ పౌలు వారిని ప్రభావ నిజంగా ఎంత అవునైనా దేవతని ప్రభావ ఇంతగా వారికి సన్నిహితుడై ప్రభావ వారి కొరకై సాక్ష్యం ఇస్తూ వచ్చిన ప్రభావ ఆ రీతిగా అవునైనా ప్రభావ నీ బిడ్డల కొరకై అవునైనా ప్రభావ అవునైనా దేవతని ప్రభావ ఆత్మ రక్షణ కొరకై మేము కూడా ప్రభావ సేవకులకి అవునైనా సేవకులందరికీ అదే రీతి అవునైనా ప్రభావ నీ వాకి ప్రతి వారికి అవునైనా ప్రభావ వారంగా నిజంగా ప్రతి ఒక్కరికి అవునైనా దేవతని ప్రభావ వాక్యానికి అవునైనా దేవతని విధేయులైన వారి ప్రతి వారికి అవునైనా ప్రభావ మేము వారంగా ఉండటానికి సహాయం చేయండి, చూపించండి ప్రభావ. నీ కృపలో మమ్మల్ని ప్రభావ దినదినం బదిలీ చేసి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి. ఈ సిస్టర్ మీటింగ్ ప్రభావ మీరే దీవించండి, ఆశ్రయించండి నాయన. దినదినము అవునైనా ప్రభావ మీ కొరకై అవునైనా ప్రభావ మేము ఇంకా సాక్షులుగా జీవించడానికి సహాయం చేస్తారని నడిపిస్తుంది నాయన. మరి ఒకసారి కోవిడ్ సిచ్యువేషన్ జ్ఞాపకం చేసుకుని ప్రభావ మీరే అవునైనా ప్రభావ సమస్తం చక్కబరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. సమస్తం మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఘనమైనటువంటి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సిస్టర్ యూనిస్ అమ్మా. సిస్టర్ యూనిస్. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమల ప్రభువా, పరిశుద్ధ పాదములు పొందనములు, స్తోత్రములు. మనం ప్రేమించి మరో దినాన్ని మాకు అనుగ్రహించినందుకే నీకు ఎంతో వదనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఆయన దినదినం మా ఎట్లా మీకు పుట్టించున్న నూతనముగా పుట్టించిన కృపలన్నిటికీ నేను వందనాలు, స్తోత్రములు. దేవా, మీరు మా వద్దకు తీసుకొచ్చిన మీ వాక్యం బట్టి నీకు వందనములు. దయగల తండ్రి, నిజంగా ప్రభువా మరి ఆకుల పుస్కిల వలె ప్రభువా నాయన మమ్మల్ని కూడా ఉండవాలని మాతో మాట్లాడుతూ వచ్చినందుకే నీకు వందనాలు ప్రభువా. నిజంగా వాళ్ళు ఎంత పౌరుషంగా దేవా తెగింపుతోటి ప్రభువా నాయన మీ సువార్త ప్రకటించే విషయంలో ఎంతో సహకరించే వారుగా ఉన్నందుకే నీకు వందనాలు, స్తోత్రములు. అపుస్తలులైన పౌలుకి ప్రభు వాళ్ళు ఎంతో ఆయన సహకరించినారు దేవా నాయన. మరి ఆయన వాళ్ళు ఎంతగానో సహాయపడి వాళ్ళ ఇంట్లోనే ప్రభు ఆయన మరి సంఘమును ఆయన మరి ఏర్పరచడానికి, ప్రారంభించడానికి నాయన ఎంతో మందిని ఆత్మను రక్షణలో వాళ్ళ రక్షింపబడటానికి వాళ్ళు ఎంతగానో సహకరించినారు ప్రభు నాయన. నీకు వందనాలు, స్తోత్రంలో అలాంటి ఆశీర్వాదము మేము కూడా పొందుకున్నట్లుగా ప్రభు ఎంతో ధన్యత ప్రభు. అలాంటి ఆయన ప్రయాస పౌరుషం కలిగి మేము కూడా ఉన్నట్లుగా చూపించి సహాయం చేయండి దేవా నాయన. ఇలాంటి విషయాల్లో ప్రభు అనేక మార్లు తప్పిపోతున్నాను, నేను కూడా ఒప్పుతుంటున్నాను, నన్ను క్షమించండి ప్రభు నాయన. కేవలం ప్రభు నాన్న సొంత పనులే కాకుండా ప్రభు నాన్న మీ పనులు కూడా చూడటానికి దేవా మీ పని విషయంలో ఎంతో శ్రద్ధ కలిగి ఉండటానికి నేను కూడా ఉన్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ ప్రభు నాన్న ఈ జూమ్ లో నాన్న మరి నా ప్రతి ఒక్క సిస్టర్ని జ్ఞాపకం చేసుకోనండి, ప్రతి ఒక్క అర్కర్లు మీ మహిమలో తీర్చండి ప్రభు నాయన. మరి ఆశగల ప్రాణం తృప్తిపరిచే దేవుడు ప్రభు నాయన. ఎన్నో పరిస్థితులు, ఎన్నో అనారోగ్య పరిస్థితులు దేవానైనా, మరి ఆర్థిక ఇబ్బందులు ప్రభు నాయన, మరి
కుటుంబ సమస్యలు వీటన్నిటి విషయంలో నాయన మీరెంతో చాలిన దేవుడుగా మా అక్కర్లన్నీ తీరుస్తున్నామని వేడుకుంటూ ప్రభువా నాయన మరి హోస్ట్ గా వ్యవహరిస్తున్న బ్రదర్ ని ప్రభువా నాయన మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం. ప్రభువా నాయన ఇస్త్రీ పొలకను కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా నాయన ఈ పరిచయ విషయంలో తనకున్న భారం బట్టి ప్రభువా నాయన మీకు వందనములు. ప్రభువా నాయన ఫ్యామిలీని కూడా బ్లెస్ చేయండి, నీ కృప చూపించండి. వాక్యం పంచుకున్న ఆంటీని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా నాయన వాళ్ళ ఫ్యామిలీని బ్లెస్ చేయండి. ప్రభువా నాయన మీరు చూపించిన కృపన్నిటికీ వందనాలు. ప్రభా నాయన మరి ఈ కరోనా విషయంలో కూడా మీరే సహాయం చేయండి. థర్డ్ వేవ్ అంటున్నారు ప్రభా, పిల్లలకు వస్తున్నాయంట ప్రభా నాన్న. మరి మా పిల్లలందరినీ భద్రపరచండి. మీ సేవకుల్ని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ పిల్లల్ని ప్రభా వాళ్ళు ఎంతో మందికి ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రభు అని ఎంతో మంది వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు ప్రభు. వాళ్ళ ఎఫెక్ట్ కాకుండా నీకు చూపించి సహాయం చేయండి దేవా తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా నాయన మరి ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న పరిస్థితిని ప్రభా మీ కంట్రోల్లో తెచ్చుకోమని వేడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. సిస్టర్ పద్మలత గారు ఉన్నారండి. సిస్టర్ పద్మలత. అక్క ప్రేయర్ చేయండి అమ్మా. అక్క ప్రైజ్ లార్డ్ అక్క. ప్రేజ్ లార్డ్. ప్రేమ తండ్రి యేసు ప్రభువా మీకు ఎంత స్తోత్రం చెల్లిస్తాం. సజీవుడు దేవా నిన్న నేడు మారని తండ్రి మీకు వందనం స్తోత్రం చెల్లిస్తాం. గొప్ప దేవా ఘన కార్యాలు జరిగించే తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో మీ బిడ్డలు మేము వారి సహోదరులుగా చేరి మీ సన్నిధిలో ప్రార్థించేదాన్ని తెచ్చినందుకే వందనం స్తోత్రం చెల్లిస్తాను. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరించిన దేవుడుగా మీరున్నందుకే మేము స్తుతిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో మీరే జ్ఞాపకం ప్రిస్కిల్లా ఏ రీతిగా ప్రభా మీ కొరకే ప్రయాసపడుతూ వచ్చారు తండ్రి. అపొస్తలుడైన పౌలు గారిని చేర్చుకొని ప్రభా ఏ రీతిగా తండ్రి సేవా పరిచర్యలో ఎంతో క్రయం చెల్లించారు మా జీవితాల్లో. మాకు కూడా మీరు అధికమైన కృపని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దయగలిగిన గొప్ప దేవుడు ఎందుకే వందనాలు తండ్రి. మమ్మల్ని కూడా మీరు మీ కొరకే వాడుకోండి ప్రభా, మీ కొరకే ఉపయోగించుకోండి. అనేక ఆత్మల రక్షణ కొరకే ప్రభా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా మీరు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రార్థన ఆలకించే దేవుడు మీకు వందనం స్తోత్రం చెల్లిస్తాం తండ్రి. నేను విశ్వాసంతో మీ సందుకు వస్తున్నాం ప్రభా. ఉదయ కాలమున ఏ రీతిగా మీ బిడ్డలుగా మేము స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ సందులో చేసే మా ప్రార్థనలన్నీ కూడా మీరు అంగీకరించమని వేడుకుంటున్నాం దేవా. మేలుకై జ్ఞాపకం చేసుకో ప్రభా. లోకంలో ఎంతో మంది నిన్నెరగని ప్రజలు ఉన్నారు ప్రభా. నాయన యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు, ఆయనే లోక రక్షకుడు, ఆయన పరలోకానికి మార్గము అని ప్రభా ప్రజలు ఎరుగునట్లుగా చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ఈ దినాల్లో మేము బాటంగా అంతగా వెళ్ళి చేయలేకపోతున్నాము, క్షమించండి. మీరే నేను మరి చిన్నగా చేసే ఇట్లా ప్రతి పరిచర్య ద్వారా ప్రార్థనల ద్వారా ప్రభా గొప్ప కార్యాలు జరిగించండి దేవా. మరి సాధ్యమైనంత వరకు చేసే ప్రతి సేవా పరిచర్ని మీరు ఆస్తించి ముందు దినాల్లో బహుబలంగా మమ్మల్ని కూడా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఆ రీతిగా జీవితాన్ని సమర్పణని మా జీవితాల్లో దయచేయమని విశ్వాసంతో వేడుకుంటున్నాం దేవా. మరి సిస్టర్స్ అందరినీ జ్ఞాపకం చేసుకో. ఎవరే సమస్యలు ఉన్నారో ప్రభా మీరు ఎరుగుదురు. మేలుకై జ్ఞాపకం చేసుకో తండ్రి. నాయన సమకూర్చి సమస్తాన్ని జరిగిస్తానని మీరు వాగ్దానం చేశారు కనుక విశ్వాసంతో ప్రార్థన చేస్తూ సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. వాక్యం చెప్పిన ఆంటీని కూడా మీరు నిండాలుగా దీవించి ఆస్తించండి, వారి కుటుంబాన్ని దీవించండి ప్రభా. రోజు నాయన ఎవరో ఒకళ్ళు సిస్టర్ మరి చెప్తున్నారు ప్రభా మీ దాసురాన్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని. ఇంకా నీకు యాడ్ అయ్యి ఎంత సంతోషకరంగా ఉదయకాలం ఏ రీతిగా ప్రార్థించడానికి సిద్ధపరచమని సలోమి సిస్టర్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. తను కూడా మీరే ప్రభా ప్రతిబంధకాన్ని తెంపివేసి సహాయం చేయమని విశ్వాసంతో నీకు అప్పగించుకుంటే ఎవరు ఏ బిడ్డల ద్వారా ఈ పరిచర్య ఏ రీతి కొనసాగుతుందో మీరే దీవించమని వందనం చెల్లిస్తే రకను కూడా దీవించి కాపాడండి ప్రభా. జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభా వారి పేరిట స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సిస్టర్ రూత్ అమ్మా. సిస్టర్ రూత్. ఓకే. సిస్టర్ అనా రూత్ దయానంద్. సిస్టర్ అనా అక్క
Our gracious Lord, loving, living Heavenly Father, I thank you, praise you, worship you, I glorify you, Lord, for your greatest gift of salvation and the power of resurrection, which you have given to me and to us, your Son, Lord Jesus Christ, Lord. Thank you, Lord, for having saved by your blood through grace by faith, which is a gift of God, not by my works or works, lest we boast, Lord. And not only that, Lord, you have created us in your workmanship in Christ Jesus for good works that I and we should walk in them, Lord. Thank you so much, Lord. Lord Jesus, for sorting us, saving us, and redeeming us with your precious blood, Lord, and also writing my name and your children's name in the Lamb's Book of Life according to Luke 10:20. Thank you, Lord Jesus, for the sun that is ruling the day. Thank you for the moon and the stars that's ruling the night. Thank you for the land. Thank you for the water. Thank you for the food, clothing, shelter, comforts, and luxuries which are given to us all in abundance. Lord Jesus, guide us and lead us with your heavenly wisdom. Lord Jesus, to use them optimally for thy glory to the last breath of my lives and our lives, Lord. Lord Jesus, thank you and praise you for the greatest gift of salvation which are given to your children. Help me and us to protect and work out this garment of salvation with fear and trembling till the last breath of my life, Lord, and our lives, Lord, and help us to be found worthy and blameless and holy at your coming, Lord, and to be with you in heaven, to worship you or to glorify you as King of Kings and Lord of Lords face to face, Lord. Thank you, Lord Jesus, for the word shared by Sister Aruna, Lord. Lord Jesus, thank you, Lord, for the life of Akbil. And praise the Lord Jesus, who worked with the Apostle Paul, Lord Jesus, in building the church and in ministering the word. Help me and all of us, all the sisters and all the believers in the Lord Jesus Christ, for children of Lord Jesus Christ, Lord, to be the builders of the church, of the body of Christ, Lord Jesus. Lord, use us all, use me and my family for building the church, the body of Christ, Lord. Cleanse us thoroughly with your precious blood, Lord, and cleanse us all, cleanse me and my family of all the filthiness and wickedness in our spirit and body, perfecting unto holiness, Lord Jesus, in fear of God, Lord Jesus, according to 2 Corinthians 7:1. And also, Lord, as you bought us with your precious blood, Lord, according to 1 Corinthians 7:20, Lord, 6:20, Lord, help us to glorify God alone through our spirit and body, Lord. Lord Jesus, thank you for this women's meeting, Lord Jesus. Lord, thank you so much for Esraka, Lord Jesus, and thank you so much for the organizers. Lord, bless them, anoint them, guide them, and lead them, and use them abundantly for the extension of your kingdom, Lord. We commit even Sister Salome, Lord Jesus, redeem her from all the problems which she is going through and bring her back into our midst, Lord. Thank you, Jesus, for this blessed time which you have given to us. I'm not worthy. We are not worthy. Lord Jesus, you have saved me and saved us and redeemed us with your precious blood to be part of your kingdom. Thank you so much also for the great privilege which you have given to us to gather as your children at this part of the day, Lord. Commit this coronavirus also into your loving hands. You have allowed it for a purpose. Let your purposes be accomplished and let your name alone be glorified, Lord Jesus, through this virus, Lord, and help us all to be ready for your coming and to see you face to face and worship you as King of Kings and Lord of Lords. I offer this praise, adoration, and thanksgiving in the sweet name, holy name, matchless and mighty name, the only living name, the loving name, the saving name of our Lord and Savior, Jesus Christ. Amen. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైనటువంటి తండ్రి, యుగ యుగములు సజ్జుడుగా ఉన్నటువంటి దేవ, ఆకాశం మీ సింహాసనము, భూమి మీ పాదపీఠమైనటువంటి తండ్రి, ఈ రీతిగా ప్రభా స్త్రీలముగా మీ పాదముల చెంత చేరి మిమ్మల్ని ఆరాధించడానికి, మీ ఘనమైన నామాన్ని హెచ్చించడానికి, పూజించడానికి, మీ నామాన్ని కొనియాడడానికి ప్రభా మాకు ఇచ్చిన ఈ సమయం కై స్తోత్రం. ఎక్కడ 2-3 నా నామన కుడుదరో అక్కడ నేను ఉంటానని వాగ్దానం ఇచ్చిన తండ్రి, మీరు మా మధ్య ఉన్నందుకై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ ఆత్మ సంచారము మాలో ఉంచినందుకై స్తోత్రం. ఆత్మదేవుడుగా మా మధ్య సంచరిస్తున్నందుకై ప్రభు మీ వందనములు చెల్లించుకుంటున్నాం. మీ ఘనమైన నామాన్ని బట్టి, శ్రేష్టమైన నామాన్ని బట్టి తండ్రి మరొకసారి తల వంచి నమస్కరిస్తూ మిమ్మల్ని పూజిస్తుంటున్నాం. మీ గొప్పతనానికై స్తోత్రాలు, మీ ప్రేమకై స్తోత్రములు, మీ వాత్సల్యతకై స్తోత్రములు నాయనా. తండ్రి అని పిలిచట కూడా ఏ యోగ్యత లేనటువంటి మాకు అన్ని వేళల్లో అన్ని సమయాల్లో ప్రభా తండ్రి అని తండ్రి మీ పాదముల చెంత చేరే కృప దయచేశారు. అందుని బట్టి వందనములు చెల్లించుకుంటున్నాం. దిక్కులేని వారంగా ఈ లోకంలో నశించిపోయే వారంగా ఉన్నప్పుడు మమ్మల్ని కనికరించినారు, కృప చూపించినారు, మా ఎడల జాలి పడినారు. జగతి పునాదులు వేయబడక ముందే క్రీస్తులో మమ్మల్ని ఏర్పరచుకున్నారు.
మాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణకై తండ్రి మీకు వెళ్ళలేని స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ రక్షణలో కొనసాగునట్లు, ఈ రక్షణలో ఆనందించినట్లు తండ్రి దినదినము మా కొరకై సిద్ధపరిచిన ఈ మన్నా కొరకై స్తోత్రాలు చెల్లించుకొచ్చినాం తండ్రి. జీవాహారమును తండ్రి మేము భుజిస్తుండగా తండ్రి ప్రభా మీ వాక్యంను విని దాన్ని గైకొని వాడు ధన్యుడు అన్నారు ప్రభా. ఆ రీతిగా విన్న వాక్యంను దాన్ని గైకొంటూ తండ్రి మేము అంత వరకు మా జీవితంలో మీరు కలిగించినటువంటి ఈ రక్షణలో కొనసాగునట్లు తండ్రి అంత వరకు మా విశ్వాసాన్ని మేము కాపాడుకోవడానికి మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నటువంటి దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా గమనానికి తీసుకొచ్చినటువంటి ప్రభా మరి అఖిల ప్రిస్కిలాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ దాసరాల్ని జ్ఞాపం చేసుకొని అరుణ సమయాలు గాని జ్ఞాపం చేసుకొని మాకు ఇచ్చిన ఈ వాక్యంకై స్తోత్రములు. మరొకసారి మా గమనానికి తీసుకొచ్చిన ప్రభా ఈ యొక్క దంపతులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఏ రీతిగా ప్రభా మరి మీ యొక్క దైవజనుడైనటువంటి పౌలును ప్రభా స్వీకరించుటలో వారు ఏమాత్రం వెనుదీయక తండ్రి మరి వారి యొక్క తండ్రి మరి మంచి మనసుకై స్తోత్రములు, వారికి ఇచ్చినటువంటి ఆ ధైర్యముకై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. విపత్కరమైన పరిస్థితుల గుండా వెళ్ళినప్పటికీ తండ్రి, భయంకరమైన పరిస్థితుల గుండా వెళ్ళినప్పటికీ ప్రభా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా వారి ఇరువురిని తండ్రి మరి మీ సంఘంలో ప్రభా మరి ఒక అంగముగా వారిని చేసుకోవటమే కాదు కానీ నైనా వారిని బలపరిచి తండ్రి అన్యజనులకు తండ్రి మరి మీ సువార్తను ప్రకటించే విషయంలో వారిని వాడుకుంటూ వచ్చారు. అదే రీతిగా తండ్రి మరి వారి ప్రాణంను కూడా పరంగా పెడుతూ వచ్చారు. ఆ రీతిగా ప్రభా మరి తన వారి ఇంట్లోనే ఒక సంఘం స్థాపించబడడానికి కారకులయ్యారు. ఆ రీతిగా తండ్రి మేము కూడా ప్రభా ప్రయాసపడడానికి నేర్పించండి ప్రభా. మా సంఘాలను మేము కట్టుకోవడానికి నేర్పించండి. ఈ యొక్క కాలంలో తండ్రి ఎంతో భయంకరమైన పరిస్థితులు కూడా వెళ్తున్నాం తండ్రి. మీరు సమస్తం ఎరిగిన దేవుడుగా ఉంటున్నారు. సంఘములో ప్రేమ లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేనటువంటి వారిగా ఉంటున్నాము తండ్రి. అయ్యా దయతో జ్ఞాపకం చేసుకోనండి, కనికరించు, కృప చూపించి తండ్రి మీరే మా సంఘములను ఒక గొప్ప లోతైన నూతనమైన కార్యం జరిగించండి. ఒక గొప్ప రివైవల్ తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. చల్లారిపోయే స్థితిలో ఉంటున్నాము నైనా అయ్యా కనికరించండి, కృప చూపించండి దేవా. అయ్యా ఆనాడు భక్సింత అత్త ఏదైతే కష్టపడి ప్రయాసపడి మీ దైవజనులు ఎంతో మంది తన కన్నీటితో విత్తినటువంటి యొక్క పంటను ప్రభ మరి చెదలు పట్టిన వారిగా ఉంటున్నారు తండ్రి. మరి ఎంతో భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నాము. అయితే తండ్రి మీరు సమస్తము చూస్తున్నటువంటి దేవుడవు తండ్రి. మేము ప్రార్థించే వారమే కానీ ప్రభ కార్యము చేయవాడవు నీవు తండ్రి. అందును బట్టి మీ వైపు చూస్తుంటున్నాం, మీ కృపని వేడుకుంటుండగా మా సంఘాలను తిరిగి రివైవ్ చేసి తండ్రి మరి ఒక గొప్ప తండ్రి మరి దర్శనముతో మేము ముందుకు సాగునట్లు ప్రభ మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. అయా ప్రభ మరి మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి కన్నీటిని మీరు తుడిచి ప్రభ మీలో ఆనందించినట్లు తండ్రి మీ కృప చూపించండి. ఎంతమందో దైవజనులు దైవ సేవకులు తండ్రి ఎంతో బాధపడుతున్నారు, కన్నీరు విడుస్తున్నారు తండ్రి. మా ప్రార్థనలు వారి ప్రార్థనలు మీరు ఆలకించి ఒక గొప్ప కార్యం జరిగించి తండ్రి సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నావు తండ్రి. ఆ రీతిగా మా ప్రభ మా సంఘాలన్నీ తండ్రి ప్రభ మరి మేమందరము కలిసి తండ్రి మిమ్మల్ని సేవించలాగున మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. అయ్యా మీరొక్కరవే కార్యం జరిగించు వాడవు తండ్రి. పడిపోయిన ప్రాకారాలను లేవనెత్తు వాడవు నీవే తండ్రి. అందును బట్టి మీకు మొరపెట్టుకుంటున్నాం, మీరే సహాయం చేసి కార్యం జరిగించండి. అయ్యా ప్రభ ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ రీతిగా మేమందరము తండ్రి మీ యొక్క కృపలో ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాకు ఇచ్చిన ఈ తరుణముకై స్తోత్రములు. జూమ్ లో ఆన్లైన్ లో వచ్చిన ప్రతి బిడ్డకై ప్రభు మీకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా మరి మీ యొక్క దాసురాల్ని మెస్సులో చాటును మరుగుపరుచుకొని ఇచ్చిన వాక్యముకై స్తోత్రములు. ఆ బిడ్డ యొక్క ప్రభు కుటుంబమును తన సేవను మీరు ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరముగా చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థించిన ప్రతి బిడ్డకై స్తోత్రములు. ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరికై ప్రభు మీకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా మరి భవాని సిస్టర్ భవానిని అని తాను సిస్టర్ దుర్గా, ఎలిజబెత్, యూనిస్, మంగ, రాహేల్ తండ్రి మరి జయ, లిటియా తండ్రి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా సిస్టర్ విజయ జాషువా గారిని జ్ఞాపకం చేసుకోండి. సిస్టర్ మౌనిక, నయోమి, ఫీబీ, జైకర్, సుజాత, దోన్ ప్రభా మరి విక్టర్ ని జ్ఞాపకం చేసుకోనండి. అదే రీతిగా తండ్రి ఆయన రూత్ ని జ్ఞాపకం చేసుకోండి. షారన్ సిస్టర్ పద్మలతను జ్ఞాపకం చేసుకోండి. కిరీటాన్ని జ్ఞాపకం చేసుకోండి. సోనుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అదే రీతిగా కృప ప్రభా మరి సిస్టర్స్ అందరినీ జ్ఞాపకం చేసుకోండి. విజయ, అబిగేల్, పాల్, అబిగేల్, ఆయుష్, భవానీ, డార్కస్, ఎలిజబెత్, ఎస్తేర్, మంగ, గ్రేస్, డేవిడ్, జామ్, నవరత్న్, లత తండ్రి మరి శాంతి, జాన్, అనిత తండ్రి మరి షీబా, కెసియా
తండ్రి, మరి అబిగేల్ చే, స్వప్న, భార్గవి, ప్రమిళ తండ్రి, మరి యూనిస్, శామ్యుల్ ప్రభా, మరి సోను, సుమతిని జ్ఞాపం చేసుకోండి. దివ్య, శారా, రూత్, రిబ్కా, రూత్ ప్రభా, ప్రత్యూష, ప్రస్తున్నాను జ్ఞాపం చేసుకోండి. ఫీబీ, జైకని జ్ఞాపం చేసుకోండి. పరిమళ, రాంబాబుని జ్ఞాపం చేసుకోండి. నందిని, మౌనికాని జ్ఞాపం చేసుకోండి. ఈ రీతిగా బిడ్డలందరి పట్ల మీ కృప చూపించండి నైనా. ఎవరు ఏ అవసరం కొలది అక్కర కొలది మొరపెట్టుకుంటున్నారో వారి దీన ప్రార్థన మీరు ఆలకించి తండ్రి వారికి మేలు చేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, నిజముగా మొరపెట్టు వారికి సమీపంగా ఉంటానన్న దేవా, వారి ప్రార్థనలు ఆలకించి తండ్రి వారికి ఉత్తరము దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి వారి ప్రతి అవసరకర యేసుక్రీస్తు నామములో మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం. ఎవరు తండ్రి మరి వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో యవనస్తులైన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. మరి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తుంటే వారి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోనైనా. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకుని, కష్టంలో నిట్టూర్పు నిస్పృహలో ఉన్న వారిని ఆదరించు తండ్రి. అయ్యా, ఈ రీతిగా తండ్రి సొలొమోనుని కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన బిడ్డ పక్షంలో మీరు ఒక గొప్ప కార్యం జరిగించండి, అద్భుతమైన కార్యం జరిగించండి తండ్రి. అదే రీతిగా ప్రభా, మరి అడ్మిన్ గా ఉంటున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. కెన్నీని ప్రత్యేకంగా ప్రభా బిడ్డని మీ కృపగల హస్తాలుగా చెప్పుకుంటున్నాం. ఎంతో తండ్రి మరి ప్రభా ప్రయాసపడుచుండగా ప్రభా మీ ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థం కాదన్నాం. ఆ రీతిగా తండ్రి ఆ బిడ్డని మీరు ప్రభా అనేకులకు ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా. మా జీవితాలు మా యొక్క కుటుంబాలతో మిమ్మల్ని సేవించే వారుగా ఉన్నట్లు ప్రభా, సంఘములు కట్టబడడానికి తండ్రి మేమందరము ప్రయాసపడుతూ ప్రభా మీ పొలములో పనిచేస్తూ తండ్రి మరి మంచి రాను వారిగా మేము ఉండినట్లు మమ్మల్ని సిద్ధపరచమని మీ కృప క్రీస్తు వారికి ఘనమైన శ్రేష్టమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. అందరికీ మన సిస్టర్ ఫెలోషిప్ ప్రేయర్ గ్రూప్ ఉంది కదండి, మరి ప్రేయర్ పర్సనల్ ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే పెట్టచ్చు. ఓకేనండి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్.